నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం కాకినాడలో ముస్లింలు జేఎన్టీయూకే ఈద్గా మైదానంలో మరియు నగరంలోని పలు మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమని అన్నారు. ప్రతి ఏడాది హిందూ, ముస్లిం సోదరులు కలిసి ఇక్కడ రంజాన్ పర్వదినాన్ని జరుపుకుని మత సామరస్యాన్ని చాటుకోవడం స్ఫూర్తిదాయకమని అన్నారు. 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షల్లో ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. ఆ అల్లా చల్లని దీవెనలతో చక్కగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జరుగుతున్న యుద్ధం వలన తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు. అల్లా దయతో యుద్ధం ఆగిపోవాలని అన్నారు. అదే విధంగా హైదరాబాద్ విడిపోవడంతో ఈద్గా ఉండదని, రాష్ట్ర విభజన తర్వాత ఈద్గా లేకపోవడంతో ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం విజయవాడలో 10 ఎకరాలను ఈద్గా కోసం కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు జవహర్ అలీ, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ రహీం, అన్సర్, తాజుద్దీన్, టీడీపీ సిటీ అధ్యక్షుడు మల్లిపొడి వీరు తదితరులు పాల్గొన్నారు. كل من عليها في شان حبيبه المصطفى صلى الله تعالى عليه وسلم إن الله آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على عطا فرما دین و ایمان کی سلامتی عطا فرما. یہ سب کچھ انتظام جو जातर స్థలాన్ని కనీసం పూర్తిగా మన యొక్క ఆధీనంలోకి తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా చాలా రకాలుగా మనకి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విషయంలో అనేక మార్లు మనకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎక్కడికప్పుడు మనకు హామీలు ఇవ్వడం, ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈసారి తప్పకుండా కొండబాబు గారు ఈనాటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అందరినీ ప్రత్యేకంగా కలవడం జరిగింది, అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకున్నటువంటి ఈద్గా స్థలాన్ని కనీసం మా స్వాధీనంలో మాకు ఏదైతే మా స్థలం ఉందో దీన్ని నాకు అందేలాగా ఆధీనంలో వచ్చేలాగా మేము వాళ్ళు గోడలు నిర్మించుకుని మాకు ఈ స్థలాన్ని అప్పచెప్పే విధంగా చేయమని కోరుకుంటున్నాం. ఇది తప్పకుండా వారు ఈ ప్రయత్నం చేసి తప్పకుండా ఇది పూర్తి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అందరి తరఫున కోరుతున్నాం. అంతేకాకుండా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నా తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున కూడా, పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూడా ఈ రోజున ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ఎక్కడికి ఉపవాసాలు చేస్తుంటారు. నెల రోజుల పాటు ఉపవాసాలు చేసి మొదలుగా చెప్పాలంటే రంజాన్ పండుగ అంటే దానాల పండుగ. చాలామందికి దానాలు చేస్తారు. ముస్లిం సోదరుడికి ఇది ఒక గొప్ప పండుగ. ఈ సమయంలో ఈ రోజున అనేక రంజాన్ పండుగల సందర్భంలో రావడం, ఇక్కడికి అందరిని కలవడం, శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందండి. ముస్లింలో పేదవాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు. ముస్లింలు బయటికి రారు మహిళలు. అలాంటి వాళ్ళందరూ కూడా కుట్టి మిషన్లు ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి కుట్టి మిషన్లు ఇచ్చి ఇవ్వడం జరిగిందండి ఫ్రీగా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ లేవండి. అందుకే ఎప్పుడైతే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నారో అప్పుడే ముస్లింకి ఆర్థికంగా కానీ అన్ని విధాలా వారికి సహాయం జరుగుతుందండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్లక్ష్యం జరిగింది ముస్లిం పట్ల. ఈరోజు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అందరి కోరిక అజౌస్ కట్టమని కోరిక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు ఆ కోరిక నెరవేరబోతుంది. అందుకే ముస్లిం సోదరులందరినీ కోరుతున్నాయి. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటుందండి.
ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ అధికారం ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ అధికారంలోకి వస్తాం. 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. వెరీ గుడ్ బెటర్. ఈ 15 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం పక్కన అభివృద్ధి చేసుకుని సంక్షేమం చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తూ, మరి ముఖ్యంగా ముస్లింస్కి పెద్ద న్యాయం జరగబోతుంది. ముస్లిం సోదరులు ఏదైతే కోరుకున్నా కోరికలు నెరవేరబోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుని, ఈ 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు ముస్లింస్కి పెద్ద ఎత్తున అభివృద్ధి జరగబోతుంది, న్యాయం జరగబోతుందని మీ ద్వారా ఈ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈద్ ముబారక్. ఇక్కడ ప్రేయర్ చేసినాము మరియు అందరి గురించి అల్లాహ్ దేవుడి దగ్గర ప్రార్థించినాము. మనం అందరూ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ప్రేక్షకులు అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, మంచిగా ఉండాలని కోరుకున్నాము అల్లాహ్ దేవుడిని. అలాగే ఈ రోజుల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, చాలా భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలని కూడా అల్లాహ్ దేవుడి దగ్గర ప్రార్థించినాము. ఏమిటంటే అవి ఆగిపోవాలని, అందరూ మొత్తం ప్రపంచంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహ్ దేవుడిని ప్రార్థించినాము. మరొకసారి ఈదుల్ ఫిత్ర్ సందర్భంగా మీ అందరికీ నా తరపు నుండి, ముస్లింస్ అందరి తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 140 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యంను పట్టుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. 5 లారీలతో సహా స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు వెల్లడి. కాకినాడలో జేఎన్టీయూకే ఈద్గా మైదానంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం పలు మసీదుల్లో భక్తి శ్రద్ధలతో సామూహిక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. కేంద్ర పాలిత ప్రాంతం యానంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో 3 అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల ఏర్పాటు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 9వ తేదీ వరకు చెక్ పోస్టులు కొనసాగుతున్నాయన్న కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.